ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. వాళ్ళు జరుపుకుంటున్న కారణంగా ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ మాసోత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదోని సబ్ డివిజన్ పోలీస్ వారందరూ ఫ్రమ్ కానిస్టేబుల్ టు హోమ్ గార్డ్ ప్రతి ఒక్కరూ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మెజర్స్ కోసం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ఆ రోడ్ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలని ప్రజలకు ఒక ర్యాలీలో భాగంగా ప్రజలకు తెలియజేయడం అయినది. అందువలన ఆదోని ప్రజలకు మా నుండి విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి, హెల్మెట్ ధరించాలి, కార్ నడుపుతున్నప్పుడు వారు సీట్ బెల్ట్ ధరించాలి, ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్లో పార్కింగ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపకూడదు. అండ్ ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలి. ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి. త్వరలోనే ఇక్కడ హెల్మెట్ ధరణ కూడా కంపల్సరీ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ టూ వీలర్స్ ప్రతి ఒక్కరూ వారి హెల్మెట్స్ తీసుకొని రెడీగా ఉండాలి. త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఆదోని సబ్ డివిజన్ మొత్తం. వెహికల్స్ కి ఇన్సూరెన్స్ కంపల్సరీ, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. మైనర్స్ మెయిన్గా 18 years బిలో ఎవ్వరు కానీ టూ వీలర్స్ కానీ కార్స్ కానీ ఎవ్వరూ నడపకూడదు. ర్యాష్ డ్రైవింగ్ మేము సహించము. సైలెన్సర్స్ మార్చేసి సౌండ్ పెంచి ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. దీని మీద చాలా స్ట్రిక్ట్ గా పనిచేయాలని ఆదోని పోలీస్ వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ వారు ఇక నుండి కఠినంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. స్కూల్ యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి, మీ స్కూల్ పిల్లల్లో ఎవరైనా సరే టూ వీలర్స్ ని స్కూల్ దాకా తీసుకొస్తే వారికి పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వండి. ఎవరైతే స్కూల్స్ కి టూ వీలర్స్ తీసుకొస్తారో వారికి కొద్దిగా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వబడుతుంది అని ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయండి. కాలేజెస్ ఎవ్వరు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు. ముఖ్యంగా మైనర్ పిల్లలు, చిన్న పిల్లలకి బైక్స్ ఇవ్వడం ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది రోడ్ యాక్సిడెంట్ ఫ్యాటలిటీస్లో. ఇవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలి. రూల్స్ పాటిస్తే తప్ప ఇవి మనం మినిమైజ్ చేయలేము. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.